గుంటూరు వచ్చి 15 ఏళ్ళు అయింది కానీ నేను ఎప్పుడు ఈ షాప్కి వెళ్ళలేదు. అసలు ఈ షాప్ ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. ఇది షాప్ అంటారో గుడి అంటారో మీరు చూసి చెప్పండి. ఫస్ట్ చూడగానే ఏంటక్క గుడి తీసుకొచ్చావని అడిగాను అనమాట. గుడి కాదు, ఇది షాపింగ్ మాల్ అని చెప్పింది. బయట నుంచి చూస్తేనే గుడిలాగా ఉంది, లోపలికి వెళ్తే ఎలా ఉండిద్ది అనుకున్నా. లోపలికి వెళ్తే కూడా గుడిలాగే ఉంది. ఏమిడే అనమాట వరమహాలక్ష్మీదేవి. వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని లోపలికైతే వెళ్తున్నారు. అమ్మవారు చాలా కలగా ఉందన్నమాట. అక్కడ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ చీరలు అయితే అస్సలు లేవు అబ్బా. బుడ్డి బుడ్డి మంచాలు అయితే ఉన్నాయి. ఎక్కడ చేపించారేమో కానీ నాకు ఈ మంచాలు అయితే చాలా బాగా నచ్చాయి అబ్బా. ఒకటి ఇస్తే బాగుండి తీసుకెళ్దాం అన్నట్టు అనిపించింది. అంత బాగున్నాయి అనమాట మంచాలు, కూర్చోడానికి చాలా సౌకర్యంగా. గుంటూరులో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటదిలేండి, గుంటూరులో లేని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ షాప్ లో బట్టలు సర్దడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ కబోర్డ్లలో అలాగా మనం అడిగిన రేట్ దగ్గర నుంచి మొత్తం అయితే చూపిస్తుంటారనమాట. ఇలాగా అక్కడ చూపించే వాళ్ళు కూడా చాలా ఓపికగా వివరంగా చూపిస్తున్నారనమాట. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. కాకపోతే మాకు చాలా చూసాంలే కానీ ఏమీ నచ్చలేదు. కాకపోతే ఇప్పుడు ఈ ఫైనల్గా ఇది చూపిస్తున్నారు కదా, ఇదైతే బాగా నచ్చింది. కాస్ట్ వచ్చేసి 7,000 చెప్పారు. కానీ హనీ ఫుల్ కలర్ కదా, అందుకని చెప్పేసి నేనైతే తీసుకోదలుచుకోలేదు. కానీ అందరు నన్ను తీసుకోమన్నారనమాట. నాకెందుకనో ఎల్లో కలర్ అస్సలు నచ్చవు. కాకపోతే వాళ్ళు తీసుకోమన్నా కూడా ఎల్లో కలర్ నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నాకు నచ్చింది ఏదైనా సరే ఎంతమంది చెప్పినా నేను తీసుకోనండి. అందుకే తీసుకోలేదు. కానీ చీర ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.